హిమనదాలు, మంచు తుఫానులు, దూసుకొచ్చే హిమశకలాలు, అడుగడుగున అగాధాలు, పొంచి ఉన్న లోయలు, ప్రాణం తీసే దారులు, అడుగు ముందుకు వేయలేని స్థితి, కళ్ళు పొడుచుకున్న కానరాని దారి, పలుచనైన ప్రాణవాయువు, ఊపిరి పీల్చలేని స్థితి, ఎటు చూసినా మరణ మృదంగాలు, మంచు రూపంలో ఘనీభవించిన మృత్యువు. అయినా ఓ యువతి అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతోంది. సాహసాన్నే శ్వాసిస్తూ, సవాళ్లను స్వాగతిస్తూ, ప్రమాదపుటంచున కత్తుల వంతెనపై పయనిస్తోంది. దీక్షబూని, త్రివర్ణ పతాకం చేతబూని, దేశమాతను స్మరిస్తూ హిమాచలంపై జాతికేతనాన్ని ఎగురవేయటానికి ధీరోదాత్తంగా, ధీశాలిలా సాగుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి అంబరాన్నంటే ఆ అవనితలంపై, ఎవరెస్టు శిఖరంపై మువ్వన్నెల జెండాను సమున్నతంగా, సగర్వంగా ఎగురవేయటానికి సాహసించిన ఆ యువతే బచేంద్రిపాల్. స్వాతంత్ర్యానంతరం ఈ దేశపు యువత నిజమైన సత్తా ఏమిటో లోకానికి చాటిన ధీరనారి, శక్తిశాలి. ఔన్నత్యానికి గొప్ప ఉపమానంగా, హిమవత్ పర్వత శ్రేణికే తలమానికంగా, దేశ రక్షణకు పెట్టని కోటగా భాషిస్తున్న ధవళాచలం ఎవరెస్టు శిఖరం. నేల రెండంచుల నడుమ దూరాన్ని అంచనా వేసే కొలమానంగా మహాకవి కాళిదాసు చేత ఘనకీర్తులందుకున్న హిమవన్నగమది. జీవితాశయ కేతనాన్ని సగర్వంగా ఎగురవేయాలని ఉవ్విళ్ళూరే నగధీరుల ఉక్కు సంకల్పాలకు అది అయస్కాంత క్షేత్రం. ఆ అంబర చుంబిత శిఖరంపై చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న బచేంద్రిపాల్ సాహసయానంలో అడుగడుగున ఆసక్తిదాయక కథనాలు, రోమాంచిత గాథలు. నేటి ఉత్తరాంచల్లోని గర్వాల్ హిమాలయ ప్రాంతాన ఉన్న నకురి గ్రామంలో కిషన్ సింగ్ పాల్ అనే వ్యాపారి మూడో సంతానం బచేంద్రిపాల్. పేదరికం నీడల ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న బిడ్డను చదివించడానికి ఆ తండ్రి మొగ్గు చూపాడు. ఆ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని దండా హార్సిల్ హైస్కూల్లో బచేంద్రిపాల్ హైస్కూల్ విద్యాభ్యాసం ఆరంభమైంది. ఆ భౌతిక భౌగోళిక పరిస్థితుల్లో కొండ మార్గాల్లో పయనించటం బచేంద్రిపాల్ చిన్ననాటి నుంచే అనివార్యమైంది. 10 ఏళ్ల వయసులోనే పశుగ్రాసం, వంట చెరుకు తేవడానికి ఎత్తైన కొండలలో ఆ బాలిక ఉత్సాహంగా పరుగులు తీసేది. హిమాలయాలు దర్శించడానికి, అధిరోహించడానికి వివిధ ప్రాంతాల వారు తమ గ్రామం మీదుగా సాగిపోతున్నప్పుడు బచేంద్రిపాల్ వారి వంక ఆసక్తిగా చూసేది. మరోవైపు క్రీడల్లో పతకాలు సాధించి, రికార్డులు సృష్టించి, పత్రికల పతాక శీర్షికల్లో ప్రముఖంగా వెలిగిపోతున్న క్రీడాకారిణులు ఆమె దృష్టిని ఆకర్షించారు. దాంతో తాను కూడా జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఆమెలో మొగ్గతొడిగింది. తన కలల సాఫల్యానికి పర్వతారోహణను మార్గంగా మలుచుకోవాలని భావించింది. मैं उत्तरांचल के एक छोटे सा एक गांव है नाकुरी. పర్వత ప్రాంతానికి చెందిన నాకురి గ్రామానికి చెందినదాన్ని. పర్వతాల మధ్య పుట్టిందాన్ని కదా, అందుకే పర్వతారోహణకే పుట్టానా అనిపిస్తుంది. మేం 2 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళం. పెద్దన్నయ్య సరిహద్దు భద్రతా దళాల్లో పనిచేస్తున్నాడు. ఆయన మంచి క్రీడాకారుడు, పర్వతారోహకుడు. అతన్నుంచే నేను ప్రేరణ పొందాను. మా తమ్ముడు రాజు టాటా స్టీల్స్లో పనిచేస్తున్నాడు. और वो एक बहुत अच्छे स्पोर्ट्समैन थे और उन्हीं से मोटिवेशन और इंस्पिरेशन बड़े भाई से हमको मिला. ఈ క్రమంలో బచేంద్రిపాల్ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. 8వ తరగతిలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి సమీపంలోని 4000 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని సాదాసీదా ప్రయత్నంతోనే అధిరోహించింది. అక్కడ మంచు తప్ప మంచినీరు లేని స్థితి, ఎముకలు కొరికే చలి, రక్తం గడ్డకట్టే శీతల వాతావరణం. కొండ కొమ్మున ప్రమాదపు టంచున రాత్రంతా జాగారం చేసింది.
ఒక్కోసారి ఊపిరి అందని విచిత్ర భయానక పరిస్థితి. అయితేనే బచేంద్రిపాల్ సవాళ్లను స్వాగతించింది. పిన్న వయసులో పెద్ద సాహసంతో పలువురి దృష్టిని ఆకర్షించింది. చురుగ్గా కదలడం, ఒడుపుగా శిఖరాలు ఎక్కడాన్ని అవపోసన పట్టింది. ఇంటర్లో ప్రవేశించాక కళాశాల గ్రంథాలయంలో హిమాలయ స్పర్శతో కూడిన సాహిత్యాన్ని అధ్యయనం చేసింది. మహాకవి కాళిదాసు కుమార సంభవం కావ్యంలో హిమగిరులను ప్రస్తుతిస్తూ లిఖించిన పద్యపాదాలను ఆమె ఆస్వాదించింది. మంచి గంధం లాంటి సాహితీ స్పర్శతో బిఏలో సంస్కృత భాషను ప్రధానాంశంగా స్వీకరించింది. డెహ్రాడూన్ డిఏవి కళాశాలలో ఎంఏ చేసి గర్వాల్ విశ్వవిద్యాలయంలో బిఈడి పూర్తి చేసింది. కొంతకాలం తల్లిదండ్రుల ఒత్తిడితో ఉద్యోగం చేసిన పర్వతారోహణ వైపు చూపు నిలిపింది. 1981లో ఉత్తరాఖిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో ప్రవేశం సంపాదించి శిఖరాధిరోహణలో సాంకేతికాంశాలు మరిన్ని మెరుగులు నేర్చుకుంది. ఆ అనుభవంతో 6387 మీటర్ల ఎత్తైన కాలనాగ్ పర్వతాన్ని సునాయసంగా అధిరోహించింది. బచేంద్రిపాల్ ధైర్య సాహసాలను గుర్తించి ఢిల్లీలోని ఇండియన్ మౌంటనీరింగ్ ఫెడరేషన్ 1984 ఎవరెస్ట్ అధిరోహణ జట్టు స్క్రీనింగ్ టెస్టుకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. గంగోత్రిలో నిర్వహించిన ఎవరెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలో నెగ్గింది. 6672 మీటర్ల గంగోత్రి, 5819 మీటర్ల ఎత్తైన రుదుగారియా పర్వతాలను అధిరోహించి ఫిట్నెస్ సాధించింది. శిక్షణకు ఎంపికవ్వగానే నన్ను నేను పరిశీలించుకున్నాను. నా శక్తి నాకు తెలిసింది. దూరం నుంచి చూస్తే కొండ ఎంతో భీకరంగా కనిపిస్తుంది. దాని దగ్గరకు పోయి దానిలో లీనమై పర్వతారోహణం మెళకువలు నేర్చుకుంటూ పోతే సాధించగలమన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా ఊళ్ళో రోడ్ల మీద రోజు 10 కిలోమీటర్లు పరుగు తీసేదాన్ని. అది చూసి పొలాల్లో పనిచేసేవాళ్లు, ఊళ్ళో వాళ్లు అందరూ వింతగా చూసేవాళ్లు. ఏంటలా పరుగులు తీస్తున్నావు? దారిలో ఏమన్నా పారేసుకున్నావా అని అడిగేవారు. గ్రామీణ వాతావరణంలో ఉండే భావాలు, ఇళ్లల్లో ఉండే కట్టుబాట్లు, సంప్రదాయాలు దాటుకుని ఓ ఆడపిల్ల పర్వతారోహణ అనే ఓ విదేశీ క్రీడ నేర్చుకోవడానికి ముందుకు రావడం చాలా కష్టమైన పని. 1983 ఫిబ్రవరిలో బచేంద్రిపాల్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి బ్రిగేడియర్ గ్యాన్ సింగ్ భగీరథి 7 సిస్టర్స్ అడ్వెంచర్ క్లబ్ను స్థాపించారు. శిక్షణను ఇచ్చే 7గురిలో ఒకరిగా బచేంద్రిపాల్కు అవకాశం కల్పించారు. అక్కడ ఔత్సాహిక బాలలకు రాక్ క్లైంబింగ్ సాహస క్రీడలో శిక్షణను ఇచ్చే ప్రోగ్రాంకి డైరెక్టర్గా ఆమె నియమితురాలైంది. అదే ఏడాది జులై నెలలో ఢిల్లీలో ఏర్పాటైన హిమాలయన్ మౌంటనీరింగ్ సమావేశం ఆమెకు ఓ తీయటి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఎవరెస్ట్ పర్వతాన్ని తొలిసారి అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వీరులు ధీరులు టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ, తొలి మహిళ జుంకో తాబైలు ఆ సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ఆనందానుభూతులు నింపిన నూతనోత్తేజంతో బచేంద్రిపాల్ బదరీనాథ్లో నిర్వహించిన ఎవరెస్ట్ 84 ఆఖరి అర్హత పరీక్షలో పాల్గొన్నది. 7500 మీటర్ల ఎత్తైన మనా పర్వతారోహణ చేసి ఫిట్నెస్ నిరూపించుకుంది. పర్వతారోహణ అంటే అతి శీతోష్ణ స్థితిలో ఆక్సిజన్ సరిగ్గా అందని చోట, వాతావరణ స్థాయి హీన స్థాయిలో ఉన్న ఎత్తులో మన శరీర ధర్మాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం. మన మనస్సు, హృదయం ఎలా పనిచేస్తాయో, మన ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయో, మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసుకోవచ్చు. అలాంటి విలక్షణమైన స్థితిలో మన దృఢచిత్తం ఏ మేరకు పనిచేస్తుంది, సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో మెళకువలు, ఇలాంటివన్నీ పరిశోధించే అవకాశం దొరుకుతుంది. रिएक्टिंग टू चैलेंज, ये सारे जो क्वालिटीज़ हैं वो काफ़ी हद तक हमको चेक करने का मौका मिलता है. We are not having a blood relation with her. బచేంద్రి గారితో మాకు ఎలాంటి రక్త సంబంధము లేదు. అయినా ఆమె ఆధ్వర్యంలో పనిచేస్తున్న మాతో ఎలాంటి భేదభావం లేకుండా కలిసిమెలిసి ఉంటారు. నేను నేపాల్ నుంచి వచ్చిన వాడినైనా బచేంద్రి గారు ఉత్తరాంచల్కు చెందిన మా పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఆమెలోని ఇతరులకు సహకరించే సద్గుణానికి ఇది మంచి ఉదాహరణ.
1983 అక్టోబర్ 18వ తేదీ ఎవరెస్ట్ అధిరోహణ బృందానికి కల్నల్ డీకే ఖుల్లర్ నాయకత్వం వహిస్తారని ఆకాశవాణి కబురు మోసుకొచ్చింది. సభ్యుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. తనకంటే అనుభవజ్ఞులైన పర్వతారోహకుల పేర్లు పరిశీలనకు రావడంతో బచేంద్రిపాల్లో ఒకంత నైరాస్యం తొంగిచూసింది. అయినా ఏదో మూల ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. మర్నాడు ఉదయం బచేంద్రికి నిజంగా శుభోదయమైంది. సీనియర్లను త్రోసిరాజని బచేంద్రిపాల్ను ఎవరెస్ట్ యాత్రకు స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఆమెలో ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం అన్నీ ముప్పిరిగొన్నాయి. ఫిబ్రవరి 1984 ఎంపికైన ఎవరెస్ట్ 84 బృందానికి కల్నల్ ప్రేమ్చంద్ నేతృత్వంలో గుల్మార్గ్ పర్వత సానువుల్లో నెల రోజుల కఠోర శిక్షణ ఇచ్చారు. మార్చి 7వ తేదీన అధిరోహక బృందం నేపాల్ రాజధాని కాఠ్మండ్ చేరింది. అక్కడి నుంచి జిరీ పర్వతం మీదుగా నాంచే బజారుకు పయనమయ్యింది. ఆ శ్వేతాచల ఆరోహణకు నాంచే బజార్ మార్గమే సురక్షితమని తేలడంతో అక్కడ నుంచే తొలి అడుగులు వేయాలని నిశ్చయించారు. ఫెరిచీ క్యాంపులో బస ఏర్పాటైంది. మార్చి 26న వెండికొండ అధిరోహణ యాత్రకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. యాత్ర ప్రారంభానికి ఒకే ఒక్కరోజు గడువు మిగిలింది. ఇంతలో ఓ దుర్వార్త చేరింది. కొండచర్య విరిగిపడి ఒక షెర్పా కూలీతో సహా 4 మృతి చెందడంతో బృందం గుండెల్లో గుబులు రేగింది. బృందనాయకుడు కల్నల్ ఖుల్లర్తో పాటు బచేంద్రిపాల్ ధైర్య ప్రవచనాలతో బృందం ముందుకు సాగింది. ఆ మంచుకొండల మార్గంలో అడుగడుగునా ప్రమాదాలు. ఈ ప్రతికూలతలన్నీ ఒక ఎత్తైతే ఖుంబు ఐస్ఫాల్ ఒక్కటే 100 ప్రమాదాల పెట్టు. క్యాంపస్ పాయింట్ వద్ద ఆ హిమనగ శ్రేణులపై ఖుంబు హిమనదం ఓ నిశ్శబ్ద మృత్యుగీతం. కిలోమీటర్ ఎత్తు నుంచి అది మంచు పలకల్ని సుతారంగా కిందికి జారుస్తుంది. ఏమరుపాటుగా ఉంటే నిర్దాక్షిణ్యంగా లోయల్లోకి తోసేస్తుంది. ఎవరెస్ట్ 84 బృందం ఖుంబు హిమనదాన్ని సాహసోపేతంగా దాటింది. ఆ మార్గంలోని కాలాపత్తర్ పర్వతాన్ని అధిరోహించిన గతానుభవం బచేంద్రికి చక్కగా తోడ్పడింది. సహచరుడు అంగ్ దోర్జీ ప్రోత్సాహం తోడయింది. ఆమె రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ప్రాణవాయువు పల్చనవుతున్నా, పరిస్థితి సంక్లిష్టమవుతున్నా లక్ష్యం దిశగా కదులుతోంది. క్షణంలో కురిసి మరుక్షణంలో ఘనీభవించే హిమశకలాలు, ఆటంకాలు, అవరోధాలు అధిగమిస్తూ హిమగిరి వైపే అడుగులు వేస్తోంది. సాహసాలను ప్రేమించే, సాహసాలను శ్వాసించే బచేంద్రిపాల్ ధీశాలిలా సాగుతోంది. తన లక్ష్యం సమున్నతం, తన గమ్యం హిమోన్నతం. నీరెండలో వెండికాంతి వెదజల్లే శ్వేతాచల అగ్రానికి చేరుకోవాలన్న దృఢదీక్ష ఆమెను ముందుకే నడిపించింది. ఏప్రిల్ 1984 క్యాంప్ 1 ప్రదేశం. తొలిసారి ఎవరెస్టుపై పాదం మోపిన టెన్సింగ్ నార్కే అక్కడికి వచ్చారు. ఆశీస్సులు అందజేశారు. నిశ్చయంగా జయం వరిస్తుందని స్ఫూర్తి మంత్రం వేసి వెళ్లిపోయారు. ఆ స్ఫూర్తిని నింపుకొని బచేంద్రిపాల్ సాహసయాత్రలో మరో మజిలీ చేరుకోవడానికి సమాయత్తమయ్యింది. కొన్నాళ్ల తరువాత క్యాంప్ 2లో బస. మే 8వ తేదీన బచేంద్రిపాల్ సౌత్ కోల్ చేరింది. లోడ్సే పర్వతం సమీపాన క్యాంప్ 3లో బస. తర్వాతి ప్రయాణానికి వ్యూహం పన్నుతున్నారు. 15వ తేదీ రాత్రి ఓ కాళరాత్రయ్యింది. మంచు చర్య విరిగిపడి బచేంద్రిపాల్ శిబిరం ధ్వంసమయ్యింది. తీవ్రంగా గాయపడిన బచేంద్రి మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకుంది. అనేక మంది గాయపడ్డారు. ఎవరెస్ట్ 84 బృందం కకావికలమైంది. ఈ ప్రమాదంలో గుండె చెదిరిన సభ్యులంతా యాత్ర నుంచి తప్పుకున్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ పలాయన మంత్రం పఠించారు. బచేంద్రి సహచరుడు అంగ్ దోర్జీ, బృందనాయకుడు ఖుల్లర్ తప్ప పురుష సభ్యులొక్కరూ మిగల్లేదు. బచేంద్రిపాల్ అధిరోహణ కొనసాగించడానికే నిర్ణయించింది. విజయమో వీరస్వర్గమో తప్ప విశ్రమించేది లేదని ఘంటాపథంగా ప్రకటించింది.
అసమాన ధైర్య సాహసాలతో అకుంఠిత దీక్షతో ఆశయ శిఖరం దిశగా సాగిపోయింది. అధిరోహణ కొనసాగింపే ఆమె జీవితంలో గొప్ప మలుపై ప్రపంచ రికార్డు బాట వేసింది. कई बार मैं सीनियर माउंटेनियर से पूछती भी थी। ఒకసారి మంచు తుఫాన్లో పర్వతాన్నెక్కుతున్నప్పుడు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎగిరి అవతల పడతాం కదా, ఎలా ఎక్కేదని అనుభవజ్ఞులను అడిగాను. చాలా ఉత్కంఠభరితమైన సమయం అది. దృఢనిశ్చయంతో ఏకాగ్రతగా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అంత భీకరంగా మంచు తుఫాన్ రేగుతోంది. ఆ తుఫాన్ నా ధైర్యాన్ని పరీక్షించింది. ఇంతకన్నా మించిన ప్రమాదం లేదేమో అనిపించింది. దీన్నుంచి బయటపడ్డా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలే తప్ప విరమించుకోకూడదు అని కూడా అనుకున్నాను. అప్పటి మా బ్రిగేడియర్ కల్నల్ ఖుల్లర్ ఉంటారా, తిరిగెళ్ళిపోతారా అని అందర్నీ అడిగారు. అందరూ వెళ్లిపోయారు. నేనొక్కదాన్నే ఆ 22,000 అడుగుల ఎత్తున నిలబడి ముందుకే వెళ్తానన్నాను. అలుపెరగని అవిశ్రాంత యోధురాలి సాహసయాత్ర ముగింపునకు ఒక్కరోజే గడువు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మే 23, 1984 ఉదయం 6:20 అంగ్ దోర్జీతో కలిసి బచేంద్రిపాల్ సౌత్ కోల్ నుంచి బయటపడింది. హిమోన్నతం దిశగా ఒడుపుగా వడిగా అడుగులు వేస్తోంది. ఉక్కు సంకల్పంతో అయస్కాంతంలా ఆకర్షిస్తోన్న ఆలయ శిఖరం వైపు సాగుతోంది. సవాళ్లు అధిగమిస్తూ సమున్నత లక్ష్యం దిశగా పరిశ్రమిస్తూ అడుగులు వేస్తోంది. చారిత్రాత్మకమైన హిల్లరీ స్టెప్ సమీపించింది. ఉద్వేగం ఆవహించింది. ఆగిపోవద్దు, ముందుకు సాగిపో అంటూ అంగ్ దోర్జీ ఉత్సాహపరుస్తున్నాడు. స్వాగతమో సుస్వాగతమో మార్గమంతా మంచుపూల పలకరింపే. అంతలోనే ఈడ్చికొడుతున్న శీతలగాలులు. క్రమంగా మార్గాన్ని మూసివేస్తున్నట్టుగా మంచు ఘనీభవిస్తోంది. ఎంతో చేరువగా లక్ష్యం. మరికాస్త నడిస్తే విజయం తథ్యం. సమయం సరిగ్గా 1:07. భారతీయ మహిళ బచేంద్రిపాల్ ఎవరెస్టుపై పాదం మోపింది. త్రివర్ణ పతాకం ఎగురవేసింది. అత్యున్నత హిమనగంపై కాలు పెట్టిన తొలి మహిళగా చరిత్ర పుటలకెక్కింది. ఆ విజయంతో ఆసేతు హిమాచలం పులకించింది. నిఖిల భారతం నిండు హర్షం వహించింది. అప్పటి వరకు దాదాపు పురుషులకే పరిమితమైన ఎవరెస్ట్ ప్రపంచంపై విజయ బావుట ఎగురవేసి భారత మహిళ పర్వతాలను అధిరోహించగల ధీశాలి అని నిరూపించింది. తన యావత్ జీవితాన్ని పర్వతారోహణకే అంకితం చేసి వేలాది మందిని పర్వతారోహకులుగా తీర్చిదిద్దింది. లక్షలాది మందిలో సకారాత్మక దృక్పథం పెంపొందింపచేసింది. मेरा हैप्पीएस्ट मोमेंट था जब मैं वापस आके अपने पेरेंट्स से मिली. విజయంతో తిరిగొచ్చి నా తల్లిదండ్రులను కలుసుకున్న ఆ క్షణాలు ఎంతో సంతోషకరమైనవి. ఢిల్లీకొచ్చి అక్కడ్నుంచి ఉత్తరాంచల్లోని నా సొంత ఊరికి చేరుకున్నాను. అప్పటికే జనంతో మా గ్రామం అంతా నిండిపోయింది. నాకు స్వాగతం చెప్పేందుకు అక్కడక్కడ ద్వారాలు కూడా కట్టారు. అర్ధరాత్రి 1 గంట వరకు నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. మా అమ్మా నాన్న కనిపించలేదు. ఆ జనసందోహంలో ఎక్కడో వెనకుండిపోయారు. 3 నెలల తర్వాత కదా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతతో వచ్చాను. తీరా కలుసుకున్నాక మాటలందలేదు. అమ్మ ఆనంద బాష్పాలతో చూస్తుండిపోయింది. ఇంత సురక్షితంగా రాగలవనుకోలేదమ్మా అంది. నా జీవితంలో అదో మరపురాని అనుభూతి. బచేంద్రి ఎవరెస్ట్ విజయం తరువాత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ తమ సంస్థలో సాహస క్రీడా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆమెనే దానికి డైరెక్టర్గా నియమించింది. బచేంద్రిపాల్ ఎవరెస్టును అధిరోహించిన దేశంలో తరువాత పర్వతారోహణ ఓ సాహస క్రీడగానే కాక వేలాది మందికి ఉపాధి మార్గంగానూ మారింది. ఆమె కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. అనేక దేశాలలో పర్యటించి పర్వతారోహణపై ఉపన్యాసాలిచ్చింది. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ మేడం బచేంద్రిపాల్ ఎవరెస్టును అధిరోహించి విజయురాలై వచ్చిన తరువాత టాటా స్టీల్స్ అడ్వెంచర్ ఫౌండేషన్ను
మే 1984లో స్థాపించాం. Spirit of adventure and enterprise among not only its employees. మా ఉద్యోగులకే కాదు, సాధారణ ప్రజలకు కూడా ధైర్య సాహసాలను ప్రేరణగా అందించాలనే ఉద్దేశంతో నెలకొల్పాం. With Madam Bachendri Pal's అంతేకాదు, మేడం బచేంద్రి పాల్ జీవితంలో పడిన ప్రభావాలు, ఎవరెస్ట్ను అధిరోహించడంలో చూపిన తెగువను నేటి తరానికి అందించాలని ఈ ఫౌండేషన్ను ఏర్పరిచాం. the summit of Everest. తన విజయం పలువురు ఔత్సాహికులకు స్ఫూర్తి కలిగించాలన్న ఆకాంక్షతో ఆమె ఎవరెస్ట్ మై జర్నీ టు ది టాప్ అనే పుస్తకం రాశారు. బచేంద్రి ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. ఆమె కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. బచేంద్రి పాల్ అరుదైన ఘనతకు, విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1985లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1986లో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అర్జున అవార్డుతో సత్కరించింది. 1994లో ఇదే మంత్రిత్వ శాఖ నేషనల్ అడ్వెంచర్ అవార్డును ప్రదానం చేసింది. 1995లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యశ్ భారతి సత్కారంతో గౌరవించింది. 1997లో గర్వాల్ విశ్వవిద్యాలయం ఈ హిమాలయ పుత్రికకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. అదే ఏడాది కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆమెకు మహిళా శిరోమణి అవార్డును ప్రదానం చేసింది. తన విజయయాత్రకు దశాబ్దం నిండిన సందర్భంగా ఆమె 1994లో మహిళలతో కలిసి మరో పర్యాయం ఎవరెస్టును అధిరోహించింది. మరికొద్ది కాలానికి హరిద్వార్ నుంచి కలకత్తా వరకు రాఫ్టింగ్ సాహస క్రీడను నిర్వహించారు. 1997లో హిమాలయాస్ ట్రావెల్స్ యాత్రకు నాయకత్వం వహించింది. సియాచిన్ వెళ్లిన తొలి సివిలియన్ మహిళగాను ఖ్యాతి గడించింది. పర్వతారోహణనే జీవితంగా, సాహసయానాలే ప్రాణప్రదంగా భావించే బచేంద్రి పాల్ 1983లో గంగోత్రి, అదే ఏడాది మనా శిఖరాలను అధిరోహించింది. 1984లో అత్యున్నత సమున్నత హిమోన్నత శిఖరం ఎవరెస్టుపై పాదం మోపింది. 1986లో కేదార్నాథ్ శిఖరాన్ని ఎక్కింది. అదే ఏడాది యూరోప్ ఖండంలోని మౌంట్ బ్లాంక్ పర్వతం అధిరోహించి భారతీయ మహిళ ఔన్నత్యాన్ని విదేశీ గడ్డపై చాటింది. ఈ క్రమంలోనే 1990లో బచేంద్రి పాల్ న్యూజిలాండ్లోని మౌంట్ రోపేహు, మౌంట్ ఎర్న్స్లో, మౌంట్ అగ్రియస్లపై కాలుమోపింది. 1993లో మరోసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి తనలో చేవ చావలేదని, ఉత్సాహం తరగలేదని నిరూపించింది. ఇంతేకాకుండా ఆమె అనేక సాహస క్రీడాయాత్రలకు అగ్రభాగాన నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. 1994లో హరిద్వార్ నుంచి కలకత్తా వరకు సాగిన గ్రేట్ ఇండియన్ విమెన్ రాఫ్టింగ్ సాహస క్రీడా బృందానికి నేతృత్వం వహించింది. 1997లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి సియాచిన్ వరకు నిర్వహించిన సుదీర్ఘ సాహసయాత్రను ముందుండి నడిపింది. 1999లో కార్గిల్ వీరులకు సంఘీభావంగా అనేక రాష్ట్రాల చుట్టూ వచ్చిన మోటార్ సైకిల్ యాత్రకు ఆమె నాయకత్వం వహించింది. मैं तो किसी भी अचीवमेंट का मेजरमेंट ये मानती हूँ कि आपके अचीवमेंट से నేను సాధించిన దానివల్ల ఇతరులకెంత ప్రయోజనం కలిగిందనే దాన్ని బట్టే సాధించిన దానికి విలువ, గొప్పదనాలు ఉంటాయని భావిస్తాను. నన్ను టాటా స్టీల్స్ సంస్థ సాహసోపేత కార్యకలాపాల శిక్షణ విభాగానికి చీఫ్గా నియమించారు. యువతరంతో, ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతున్నాను. ఉత్తరాంచల్, హిమాలయాల్లో పర్వతారోహణపై శిక్షణ ఇస్తున్నాను. వాళ్లతో పాటు ఉంటూ నా దృష్టికోణంలోంచి వారికి బోధిస్తున్నాను. మిమ్మల్ని మీరు శోధించుకోమని, శక్తియుక్తుల్ని తెలుసుకోమని, బలహీనతల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. పర్వతారోహణ ద్వారా ఆత్మవిశ్వాసంతో మెలగాలని, సాహసోపేతమైన జీవితం గడపాలని, నాగరిక పౌరులుగా తయారవ్వాలని ఆశిస్తున్నాను. अपने अंदर में अपनी सेल्फ स्टीम को, सेल्फ रिस्पेक्ट को और बढ़ाना, देश का एक सही नागरिक होना.
సాహసం లేనిదే జీవితం లేదని చెప్పే బచేంద్రి పాల్ పర్వతాలే నా స్వప్నం, పర్వతాలే నా దుర్గం, పర్వతాలకు ప్రణమిల్లుతానంటూ సవినయంగా చాటుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న శిఖర సందేశాన్ని మోసుకొచ్చిన ఈ హిమలయ పుత్రిక వినయగీతిక, విజయగీతిక. అనామకంగా పెరిగి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ఈ భారతనారి దేశమంతా స్వతంత్ర పరిమళాలు ఆస్వాదిస్తున్న తరుణంలో జాతిజనులకు సదా స్ఫూర్తిదాయకం.